హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు రమేష్ కుమార్. మీరు చూస్తున్నారు ఏఆర్కే తెలుగు క్రియేషన్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మేము చేసిన సైట్లో ఎలక్ట్రికల్ వర్క్ ఏ విధంగా ఉంది అనేది ఈ వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది. అలాగే వచ్చేసి మేము సీలింగ్లో లైట్లు, అలాగే ప్రొపైలైటు అండ్ కబోర్డ్స్లో కూడా ప్రొపైలైట్ అయితే పెట్టడం అయితే జరిగింది. అలాగే వచ్చేసి క్రాకర్ యూనిట్లో కూడా టీవీ దగ్గర కూడా ప్రొపైలైట్ అండ్ రూప్ లైట్ కూడా వేయడం అయితే జరిగింది. ఇలాంటి ఎక్కడెక్కడ ఏ బోర్డ్స్ ఎలా కనెక్షన్ ఇచ్చామనేది ఈ వీడియోలో అయితే మీకు చూపించడం అయితే జరుగుతుంది. వెల్కమ్ బ్యాక్ అండి. ఇక్కడ హాల్లో నుంచి ముందుకు ఎంటర్ అయినట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చు, సీలింగ్లో సెంటర్లో అయితే ఒక ఓరియంట్ ఫ్యాన్ అయితే బిగించడం అయితే జరిగింది. అలాగే వచ్చేసి ఇక్కడ అటోటి ఇటోటి అయితే జుమ్మర్ లైట్ అయితే బిగించామన్నమాట. మీరు చూడొచ్చు, ఇవి ఇలా అయితే ఫిట్టింగ్ అయితే చేసామన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, సీలింగ్లో వచ్చేసి మనము 10 వాట్ లైట్స్ అయితే పెట్టేసామన్నమాట. హాల్లో వచ్చేసి 6 లైట్ అయితే పెట్టాము. రూప్ లైట్ కూడా వేయడం అయితే జరిగిందండి. పెద్ద బార్డర్లో వచ్చేసి ఇంకా రూప్ లైట్ అయితే సార్ వాళ్ళు అయితే సెలెక్షన్ అయితే చేయలేదు, ఇంకా ప్రాసెసింగ్లో ఉంది అన్నమాట. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వాల్పేపర్ కూడా చాలా నీట్గా సింపుల్గా అయితే ఉందండి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ ఒకటి వచ్చేసి 8 మోడల్ బోర్డు అండ్ స్టార్ కోసానికి అయితే ఒక 2 మోడల్ అయితే పెట్టేశాము. అక్కడ టీవీ పాయింట్ అయితే క్యాన్సిల్ అయింది, వేరే దగ్గర అయితే షిఫ్ట్ చేసి పెట్టారనమాట. ఇక్కడ వచ్చేసి మనం విండో కూడా కబోర్డ్స్ అయితే చేశారనమాట. చాలా నీట్గా అనిపిస్తుంది. ఇక్కడ ఇదైతే మెయిన్ డోర్ పక్క పొంట అయితే 12 మోడల్ అయితే పెట్టేశాము మేము. ఇక్కడ చూడొచ్చు, చాలా వాల్పేపర్ అయితే చాలా మంచిగా నీట్గా అనిపిస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసి ఇందులో కూడా ఒక 2 వాట్ స్పాట్ లైట్ అయితే పెట్టేశామన్నమాట. అలా నుంచి చూసినట్లయితే ఇలా ఈ విధంగా అయితే కనిపిస్తుంది అనమాట. ఇక్కడ టీవీ దగ్గర వచ్చేసి టీవీ యూనిట్ దగ్గర వచ్చేసి ఈ విధంగా చేసామన్నమాట. ఇలా చూడవచ్చు. ఇక్కడ వచ్చేసి టీవీ దగ్గర వచ్చేసి 6 మోడల్ అయితే టీవీ బ్యాక్ సైడ్ అయితే 6 మోడల్ అయితే పెట్టేశాము. అండ్ ఇందులో కూడా టీవీ బ్యాక్ సైడ్ ఒక రూప్ లైట్ అయితే వేసాము. ఇందులో వచ్చేసి మనము ఒక ప్రొఫైల్ లైట్ అయితే బిగించామన్నమాట రౌండ్గా. అలాగే వచ్చేసి మనం డైనింగ్లోకి వెళ్దామండి. డైనింగ్లో చూసుకున్నట్లయితే మనము ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ సీలింగ్లో వచ్చేసి అటోటి ఇటోటి అయితే ఫ్యాన్ అయితే పెట్టాము అనమాట. సెంటర్లో వచ్చేసి హ్యాంగింగ్ లైట్ అయితే బిగించాము, చూడొచ్చు. అందులో లైట్ అయితే వైట్ కలర్ అయితే పెట్టేశాము. మనకు డైనింగ్ అయితే ఈ విధంగా అయితే కనిపిస్తుంది అనమాట. సీలింగ్లో అయితే సింపుల్గా సీలింగ్ డిజైన్ అయితే సింపుల్గా ఉంది. సీలింగ్లో 10 వాట్ లైట్స్ అయితే బిగించాము. అండ్ నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చు, సీలింగ్లో వచ్చేసి 10 వాట్ లైట్స్ అయితే బిగించాము. ఇక్కడ వాల్పేపర్ కూడా సింపుల్గా ఉందన్నమాట. ఈ విండో కూడా చూడొచ్చు. అండ్ ఈ కబోర్డ్ వర్క్ కూడా సింపుల్గా ఉంటుందన్నమాట. ఇక్కడ డోర్ పక్క పొంట అయితే 12 మోడల్ అయితే ఇచ్చేసాము. ఇక్కడ బాత్రూంలో వచ్చేసి ఒక 4 మోడల్ అండ్ మిర్రర్ దగ్గర అయితే ఒక లైట్ ప్యాంట్ అయితే ఇచ్చేసాము. ఇక్కడ పైన అయితే ఒక గీజర్ ప్యాంటు అండ్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ కోసానికి అయితే ప్యాంట్ ఇచ్చేసాము అనమాట. లైటింగ్ కూడా హోల్డర్ కూడా పెట్టేశాము. వాల్పేపర్ అయితే చూడొచ్చు, ఈ విధంగా అయితే కబోర్డ్స్ అయితే చేశారనమాట. ఇక్కడ మిర్రర్ ప్యాంట్ దగ్గర అయితే ప్రొఫైల్ లైట్ అయితే బిగించామన్నమాట. చూడొచ్చు,
ఇలాగా ఈ మిర్రర్ పాయింట్ దగ్గర మనం ప్రొఫైల్ అయితే ఎలా బిగించామనేది షార్ట్ వీడియోలో అయితే ఉంది, చూడవచ్చు మీరు. లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడ వచ్చేసి మనం చిల్డ్రన్ బెడ్రూమ్కి అయితే వెళ్దాం. ఇక్కడ రైట్ సైడ్ అయితే ఒక 12 మోడల్ బోర్డు ఇచ్చేసాము. పైన ట్యూబ్లైట్ అయితే పెట్టేసాము గోడకు. కబోర్డ్స్ అయితే ఈ విధంగా ఉంది. సీలింగ్లో అయితే బ్లూ రూప్ లైట్ అయితే వేసాము. సెంటర్లో కూడా ఒక రూప్ లైట్ అయితే పెట్టేసాము. ఫ్యాన్ కూడా బిగించాము. లైట్ వచ్చేసి 10 వాట్ లైట్ అయితే ఎక్కడైనా అన్నిట్లో 10 వాట్ లైట్ అయితే సీలింగ్లో పెట్టేసాము. ఈ విధంగా ఇలాగా ఇక్కడైతే కబోర్డ్స్ కూడా ఈ విధంగా అయితే ఉంది, చూడవచ్చు. కబోర్డ్స్ అయితే సింపుల్గా చేయించారనమాట సార్ వాళ్ళు. ఇక్కడ మనం బాత్రూమ్ దగ్గర అయితే ఒక 8 మోడల్ బోర్డు అయితే పెట్టేశాము. ఇక్కడ మనం ఐరన్ చేసుకోవడానికి అయితే ఒక 8 మోడల్ బోర్డు అయితే పెట్టేశాను. ఇక్కడ బాత్రూమ్ దగ్గర అయితే 8 మోడల్ అయితే పెట్టేశాను. లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మనకు ఒకటి బోర్డు అయితే వస్తుంది. మిర్రర్ పాయింట్ కూడా ఇచ్చేసాము అనమాట. గీజర్ ప్యాంటు, హ్యాండ్, ఎగ్జాస్ట్ ఫ్యాన్ కోసానికి ప్యాంట్ అయితే ఇచ్చేసాము. నెక్స్ట్ వచ్చేసి మనం చిల్డ్రన్ బెడ్ నుంచి ఇక్కడ మనం ముందుకు వెళ్ళినట్లయితే కిచెన్ అయితే చూసుకుందాం. చూడొచ్చండి, కిచెన్లో అయితే ప్రొఫైల్ లైట్ అయితే ఈ విధంగా బిగించామన్నమాట. చాలా లుక్ అనిపిస్తుంది అనమాట, చూడవచ్చు. ఇక్కడ ఒక 12 మోడల్ అయితే ఇచ్చేసాము. కిచెన్ కంట్రోలింగ్ అంతా ఇక్కడ ఉంటుంది. 8 మోడల్ కూడా ఇచ్చేసాము అనమాట, మిక్సీ ఏమన్నా పెట్టుకోవడానికి. కింద కూడా ఒక 8 మోడల్ 6 మోడల్ అయితే పెట్టేశాము. వాటి కూడా ఏమన్నా మిక్సీ కానీ గ్రైండర్స్ ఏమన్నా పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు, చాలా నీట్గా అయితే వచ్చింది ప్రొఫైల్ లైట్ అయితే. కబోర్డ్స్ కూడా మీరు చూడవచ్చు, ఈ విధంగా అయితే సార్ వాళ్ళు అయితే చేయించారనమాట. ఇందులో వచ్చేసి మనము ఇక్కడ కిచెన్ ప్లాట్ఫారం చూసుకుందామండి. ఇక్కడ వచ్చేసి కిచెన్ ప్లాట్ఫారం ఇక్కడ వచ్చేసి పైన ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. ఇందులో వచ్చేసి ఇక్కడ మిక్సీ పాయింట్ దగ్గర అయితే ఇంకొక బోర్డు అయితే పెట్టేశాము. యాకోగార్డ్ ఇచ్చేసాము. చిమ్మి పాయింట్, ఆల్మోస్ట్ అన్ని పాయింట్స్ అయితే కిచెన్లో ఇచ్చేసాము అనమాట. అండ్ నెక్స్ట్ పూజ రూమ్ చూద్దాం. పూజ రూమ్లోకి వచ్చేసి మనము ఇక్కడ చూడొచ్చు, లైటింగ్ అయితే చాలా నీట్గా వస్తుందన్నమాట. ఇందులో వచ్చేసి మనకి ఇది సిఎన్సీలో అయితే బ్యాక్ సైడ్ అయితే ప్రొఫైల్ లైట్ అయితే బిగించడం అయితే జరిగింది, చూడవచ్చు. చాలా మంచిగా నీట్గా అనిపిస్తుంది. వీటి డ్రైవర్స్ కూడా అందులోనే బిగించడం అయితే జరిగిందనమాట. ఆల్మోస్ట్ అంతే అన్ని కవర్ అయితే చేసామండి. ఇక్కడ బెల్ పాయింట్ కూడా పెట్టేశాము. ఇక్కడ బాల్కనీ అయితే ఇచ్చాడు అనమాట. హాల్లో అయితే మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది, చూడవచ్చు. ఆల్మోస్ట్ మేము చేసిన ఎలక్ట్రికల్ వర్క్ అయితే సింపుల్గా అయితే మేము చేసామన్నమాట. సార్ వాళ్ళ బడ్జెట్లో సీలింగ్లో అయితే మేము ఈ విధంగా సింపుల్గా అయితే చేసామన్నమాట. ఇలాంటి ఎలక్ట్రికల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్.